అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఇస్తున్న ఒకటే హామీ, నేను గత 10 సంవత్సరాలు ఈ వార్డుకు కౌన్సిలర్గా ఏ విధంగా ఉన్నానో, మీకు ఏ విధంగా సహాయ సహకారాలు చేశానో ప్రతి ఒక్క విషయంలో కానివ్వండి, నేను కానివ్వండి, నా భార్య కానివ్వండి, మీకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా, మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా, మీ ఏ ఆపద ఉన్నా నాకు 24x7 మీరు ఎప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే ఏ రాత్రి అయినా వచ్చి మీ సమస్య నేను ఖచ్చితంగా తీరుస్తాను. మీరు గతంలో నా పరిపాలన చూశారు. 10 సంవత్సరాలు నేను మీకు ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా సహాయ సహకారాలు చేశాను, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల లెక్క ఉంటూ మీ అవసరాలన్నీ తీర్చుకుంటూ వచ్చినాను. ఈరోజు నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను, గతంలో కంటే మెరుగైన పాలన మీకు అందిస్తానని నేను మాట ఇస్తున్నాను. గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నా కానీ నా చేతిలో పైన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. నాకు ఇచ్చే సంక్షేమ నిధులు కానివ్వండి, నాకు వాళ్ళు చాలా తక్కువ ఇచ్చారు. వాళ్ళ మీద ఎంత కొట్లాడినా మా ప్రతిపక్ష కౌన్సిలర్ కనుక మాకు ఇవ్వలేకపోయారు. ఈరోజు మాకు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వచ్చే ప్రతి ఏ సంక్షేమ పథకాలు కూడా నా వార్డు ప్రజలకు, మా అక్క చెల్లెలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తానని కోరుకుంటున్నాను. అంతేకాదు, నేను గతంలో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాను. ఎవరు చనిపోయినా కానివ్వండి, ఎవరు పెళ్లిళ్ళైనా కానివ్వండి, వాళ్ళకి ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కానివ్వండి, నా వార్డు సభ్యులు ఎవరైనా సరే నేను విహారయాత్రలో పోతానంటే నా బండి ఇచ్చి, నా సొంత డీజిల్ కొట్టించి విహారయాత్రలో పంపించడం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఉన్న మా కోటమైసమ్మ తల్లి దీవెనతో కూడా నేను 2 సార్లు జరగడం జరిగింది. నేను 6 సంవత్సరాల నుంచి ఆ గుడికి సంబంధించిన అయ్యగారి జీతం కానివ్వండి, ఆ గుడికి సంబంధించి అన్నదానానికి సంబంధించిన సహాయ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా గుడికి బోనాల పండుగకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, దగ్గరుండి నేను నా సొంత ఖర్చులతో చూసుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఉన్న మా పెద్ద మనుషుల సహాయ సహకారాలతో కూడా నేను ముందుకు పోవడం జరుగుతుంది. నేను మా యువతకు ఒకటే చెప్పేది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఏ అయితే వస్తాయో మా యువతకు ఆ సంక్షేమ పథకాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 48వ వార్డు సిటీ సెంటర్లో ఉన్న కమర్షియల్ వార్డు ప్రతి నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం ఇది. పోలీస్ స్టేషన్ కూడా నా పరిధిలో ఉన్నది. నేను పోలీసు వాళ్ళతో మాట్లాడి కూడా ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం కలగకుండా, ఇబ్బంది కలగకుండా నేను వాళ్ళతో చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ సమస్య కూడా తొలగిస్తానని కోరుకుంటున్నాను. అంతేకాకుండా నా వార్డులో గర్భిణీ మహిళలు ఎవరైతే ఉన్నా, అనారోగ్య పాలు ఎవరైతే ఉన్నా, వాళ్ళకు అన్ని ముందుగా వాళ్ళకు ఎల్లవేళ ఉంటూ వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్లడం కానివ్వండి, వాళ్ళకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. 2 సార్లు మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను మీ ఇంటి పెద్ద కొడుకుగా, నా భార్యని మీ ఇంటి కూతురుగా ఆశీర్వదించడానికి గెలిపించారో, ఈసారి కూడా మీ ముందుకు వస్తున్నాం. రేపు 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపించాలని వార్డు ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.